వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో నుంచి కొన్ని గోల్డ్ జ్యువెలరీ అయితే ఆర్డర్ చేశానండి. అవి మీతో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే డెఫినెట్గా లైక్ చేయండి. మీకు ఫర్దర్గా నోటిఫికేషన్స్ అనేవి రావాలి అంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి లక్ష్మీదేవి హారం. ఈ హారం అయితే చాలా బాగుంది అండ్ మనకు చూడడానికి కూడా మొత్తం గోల్డ్ జ్యువెలరీ లాగే ఉంది కదా, సో రియల్ గోల్డ్ జ్యువెలరీ లాగా కనిపిస్తుంది ఇదైతే. సో ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఈ జ్యువెలరీ అయితే సో క్వాలిటీ చాలా బాగుంది. ఇలా వేసుకోగానే చూసారా అసలు గోల్డ్ లుక్ వచ్చింది అనమాట. గోల్డ్ ఫినిషింగ్ లుక్కే వేసుకున్నా కానీ అసలు గోల్డ్ జ్యువెలరీ లాగే ఉంది కదా, సో చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ప్లెయిన్ గోల్డ్ వచ్చాయి. వీటికి వచ్చిన స్టోన్స్ ఏమన్నా ఒక 2-3 వచ్చింటే బాగుండు అనిపించింది. సో అయినా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. వీటి లింక్స్ అని నేను కింద మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ హారం అయితే చాలా బాగుందండి, ఇలా కెంపులు పచ్చలు వచ్చేసి. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ సెకండ్ జ్యువెలరీ అయితే ఇది చాలా బాగుంది. నాకు చూడగానే భలే అనిపించింది అనమాట. ఇది అసలు నాకు సూట్ అవుతుందా అన్నట్టు తీసుకున్నాను. ఒకసారి వేసుకొని చూద్దాము. ఈ నెక్ సెట్ అయితే అసలు చాలా బాగుంది. నేను సూట్ అవ్వదా అనుకున్నాను, బట్ చాలా బాగుంది. బట్ ఇవి లెహెంగా మీద, శారీ మీద కన్నా లెహెంగా మీద కానీ గాగ్రా చోలీస్ ఉంటాయి కదా, సో వాటి మీదకి అయితే బాగుంటుంది. నార్త్ వాళ్ళు వేస్తూ ఉంటారు కదా ఇలాంటివి. సో నాకు చాలా బాగుంది. మాత్రం కొంచెం సింపుల్గా ఇచ్చాడు. నాకు ఎందుకో కొంచెం సింపుల్గా ఉంది అనిపిస్తుంది. ఓకే, ఇది హెవీగా ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ సింపుల్గా ఇస్తారు కదా, కావాలంటే మనం ఇయర్ రింగ్స్ వేరేవి మ్యాచ్ కూడా చేయొచ్చు. ఇవి నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎలాగో చాలా ఉంటాయి కాబట్టి చాలా బాగా అనిపించింది నాకు. ఈ నెక్ సెట్ అసలు సూట్ అవ్వదు అనుకున్నాను కానీ చాలా బాగుంది. చాలా సింపుల్గా ఉంది. సింపుల్గా ముత్యాలు వచ్చాయి అండ్ అక్కడక్కడ కొంచెం గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. దీనికైతే ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు. సో ఇందాక నేను వేసుకున్నాను కదా, సేమ్ ఇయర్ రింగ్స్ పెట్టాను. పర్వాలేదు, లిటిల్ బిట్గా మ్యాచ్ అయితే అయ్యాయి. చిన్న ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు అయితే సో చాలా సింపుల్గా ఉంటుంది. డ్రెస్సెస్ మీదకైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇదైతే శారీస్ మీదకి బాగుంటుంది, డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది సింపుల్గా. ఇంకొకటి వచ్చేసి ఏంటిది, ఇది నా శారీకి మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు నా శారీకి కంప్లీట్గా మ్యాచ్ అయిపోతుంది. ఎక్కువ గ్రీన్ కలర్, పింక్ ఇవి తీసుకున్నాం అనుకోండి, దేని మీదకైనా సెట్ అయిపోతుంది కదా. నా చైల్డ్హుడ్ డేసే కాదు, ఇప్పటికి కూడా అదే ట్రెండ్. ఇలాంటి పూసలు వచ్చేసేవి అండ్ మనం ఒక గోల్డ్ లాకెట్ పెట్టుకునే వాళ్ళమి. సో అది వేసుకునే వాళ్ళమి. నాకైతే చూడంగానే అదే గుర్తొచ్చింది. నా దగ్గర అయితే ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి. వాటిని అయితే నేను ఎలా యూజ్ చేశానంటే అలా యూజ్ చేశాను. ఒక్కోసారి అన్నీ కలిపేసి అంటే ఏ కలర్ అంటే ఆ కలర్ వేసుకునేది, లేదా 2 కలర్స్ వచ్చినప్పుడు సో వాటిని మిక్స్ చేసి వేసుకోవడము అలా ఉండేది అనమాట. ఒక చిన్న గోల్డ్ డాలర్ ఉంటుంది, అది వేసుకునే వాళ్ళమి. సో ఇది చూడంగానే నాకు అదే గుర్తొచ్చింది. బట్ దీనికైతే మనకు అలా ఏమి ఇవ్వలేదు. ఇదిగో అటాచ్ చేసేసారు అనమాట. ఇటు పక్క అటాచ్ చేశారు. డాలర్ ఏమి రిమూవ్ చేయని అవసరం లేదు. ఇక్కడైతే గోల్డ్ బాల్స్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది ఇది కూడా. ఇయర్ రింగ్స్ వచ్చేసి సో చిన్న లక్ష్మీదేవి అండ్ ఇలా కలర్స్ ఇచ్చి సో కింద గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారు. ఎంత టైట్గా ఉన్నాయి తెలుసా ఇయర్ రింగ్స్ అన్నీ. నేను ఇంత టైట్గా ఏ జ్యువెలరీకి చూడలేదు. ఇప్పుడు నాకు వచ్చిన జ్యువెలరీస్ అన్నీ చాలా టైట్గా ఉన్నాయి. చెవులు నొప్పుడుతున్నాయి మీకు వేసుకొని చూపిస్తా ఉంటే. ఎందుకు ఇంత టైట్గా ఇచ్చాడో ఏమో కానీ నా చెవులు అయితే లాస్ట్లో చూపిస్తాను మీకు. రెడ్ కలర్లో అయిపోయి ఉన్నాయి. మనం యావరేజ్ కలర్ కాబట్టి అంత కనిపించవులేండి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలాగా అండ్ ఇది సింపుల్గా చాలా బాగుంది కదా. నా శారీకి బాగా మ్యాచ్ అయింది కదా. నా శారీ ఏమో లైట్ గ్రీన్, ఇది వచ్చేసి డార్క్ గ్రీన్. చాలా బాగుంది, నిండుగా అనిపిస్తుంది కదా ఇది వేసుకుంటే. ఇలా పూసలు వేసుకుంటే నాకైతే ఇలాంటి పూసలు ఇలాంటివి చాలా ఇష్టము. బాగుంటుంది, బాగా నిండుగా అనిపిస్తుంది నెక్ అయితే. ఇప్పుడు చూపించేదైతే నా ఫేవరెట్ అనమాట. అసలు నేను ఇది జ్యువెలరీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అది తీసుకోవాలి అని. సో ఈ కడా మోడల్ అనమాట. యాక్చువల్గా నాకు ఇది గోల్డ్లో తీసుకోవాలని ఉంది, బట్ గోల్డ్లో తీసుకోవాలంటే చాలా కష్టం కదా, సో టైం పడుతుంది అనమాట. సో ఆ టైం వచ్చినప్పుడు తీసుకుందాము. సో చాలా బాగుంది. ఇప్పుడు బాగా కడా మోడల్ ట్రెండ్ అవుతుంది కదా. సరే అసలు మనకు సూట్ అవుతుందో లేదో కూడా చూడాలి. ఈ మోడల్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయిందండి, అందరు తెగ వేసుకుంటున్నారు కడా మోడల్స్. పర్వాలేదు, సూట్ అయింది.
ఓకేనా? సూట్ అయిందా? నాకు సూట్ అయిందా లేదా కింద కామెంట్ చేయండి. మిగిలినవన్నీ నాకు సూట్ అయ్యా లేదా కనుక్కున్నాను, కానీ ఇదే సూట్ అయిందా లేదా అనేది కనుక్కోలేకపోతున్నాను. ఒకవేళ నాకు సూట్ అయింటే కింద కామెంట్ చేయండి బాగుందని చెప్పేసి. అండ్ వీటిలో ఇయర్ రింగ్స్ వచ్చేసి హెవీగా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ చిన్నపిల్ల ఇయర్ రింగ్స్ కూడా చాలా ఎక్కువ హెవీగా ఇచ్చారు కదా. సో ఈ నెక్ సెట్ హెవీగా ఉంది, ఇవి హెడ్ హెవీగానే ఉన్నాయి. కొంచెం గోల్డ్లో ఎన్ని గ్రామ్స్ పడుతుందో ఇది ఇప్పటి నుంచే ఉంది నాకైతే. ఇది విష్ లిస్ట్లో చూసి మంచిగా తీసుకోవాలి ఈ సెట్ అనేసి. సో ఫైనల్గా చాలా బాగుంది, అసలు నాకు నచ్చేసింది ఇదైతే. ఇప్పుడు ట్రెండింగ్ కూడా కదా ఈ మోడల్. నచ్చిందా మీకు? నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇదైతే ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ అండి. ఇప్పుడు మనం గోల్డ్ షాప్స్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా ఇదే మోడల్లో ఉంది. మనకి హెవీగా కావాలంటే హెవీగా, లేదా సింపుల్గా కావాలంటే సింపుల్గా కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో ఇది చాలా ఓల్డ్ మోడల్, చాలా బాగుంటుంది. కరెక్ట్గా నెక్కి కడాలాగా సెట్ అయిపోతుంది అనమాట. ఇది వేసుకొని చూద్దాం. ఇది చూసారా చాలా సింపుల్గా ఉంది. డ్రెస్సెస్ మీదకి అయితే చాలా బాగుంటుంది, శారీస్ మీద కూడా బాగుంటుందండి. సో డ్రెస్సులు వేసుకున్నప్పుడు కూడా మనకి ఏమైనా జ్యువెలరీ వేసుకోవాలంటే ఇలాంటివి చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ బుట్టలు నాకు భలే నచ్చాయి. చూడండి బుట్టలు ఎంత క్యూట్గా ఉన్నాయో, చిట్టి చిట్టి బుట్టలు. పైన మామిడి పిండి వచ్చింది. సో కింద 3 లైన్స్ గ్రీన్, వైట్, పింక్, కింద వచ్చేసి ముత్యాలు. చాలా బాగుంది అసలు. ఇది జస్ట్ బుట్టలు కావాలంటే బుట్టలు కూడా పెట్టేసుకోవచ్చు మనం. నేను 3 లైన్స్ పెట్టాను అనుకుంటా, మరి ఏంటి 2 లైన్సే వచ్చింది? చూడాలి, చెక్ చేయాలి. దీన్ని కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను. ఓకే, సింపుల్గా ఉంది. ఇది చాలా సింపుల్గా ఉంది. ఇది కూడా చాలా ఓల్డ్ మోడల్. ఒకసారి ట్రై చేద్దాం. చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ అంతా ముత్యాలు వచ్చినాయి. సో చిన్న డాలర్ వచ్చింది, లోటస్ డాలర్ లాగా. మనం 3 లైన్స్ పెట్టమన్నాం కదా, అది డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చిందండి. 2 లైన్స్ ఉన్నదే వచ్చింది. సో నేనైతే రిటర్న్ పెట్టేశాను. ఇలా వచ్చున్నాయి. ఇది ఓకేగా ఉంది, బట్ బాగుంది. సింపుల్ లుక్ కావాలన్నప్పుడు సో ఇవి కూడా చాలా బాగుంటుంది. మీరు మొత్తం నా జ్యువెలరీ చూసారు కదా. ఏది నచ్చింది మీకు, ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీటిలన్నిటి లింక్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు నచ్చితే పర్చేస్ చేయండి. అలాగే నా వీడియోని టిల్ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీరు నా ఛానల్ ఇదే కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే డెఫినెట్గా లైక్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అనేది ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. టేక్ కేర్, బాయ్ బాయ్.